ఒకవైపు రాష్ట్రంలో కోతలు లేని కరెంట్ అందిస్తున్నామని తెలంగాణ ప్రభుత్వం అధికారులు ప్రకటిస్తుంటే ఏకంగా ప్రభుత్వ ఆసుపత్రిలోనే కరెంటు కోతలు వెలుగు చూశాయి. అది కూడా 5-10 నిమిషాలు కాదు, ఏకంగా 5-6 గంటలు కరెంటు పోవడం, అది నిత్యకృత్యం కావడం చర్చనీయాంశంగా మారింది. ఘటన మహబూబ్ నగర్ జిల్లా జడ్చర్ల పట్టణంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో చోటు చేసుకుంది. గత ప్రభుత్వ హయాంలో రోగుల చికిత్స నిమిత్తం 30 పడకల నుంచి 100 పడకలకు విస్తరించి ఈ ఆసుపత్రిని నిర్మించారు. అయితే అది సమస్యల వలయంగా మారింది. ఇటీవల నిత్యం విద్యుత్ అంతరాయం ఏర్పడుతుండటంతో రోగులు బంధువులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. గత రాత్రి కూడా గంటల తరబడి విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. దీంతో రోగులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ముఖ్యంగా బాలింతలు తమ పసిపిల్లల్ని దోమల బారి నుంచి కాపాడుకునేందుకు నానా అవస్థలు ఎదుర్కోవలసిన పరిస్థితి. మరోవైపు వైద్య సిబ్బంది కూడా రోగులకు చికిత్స అందించలేని పరిస్థితి నెలకొంది. ఆసుపత్రికి ప్రత్యేకంగా జనరేటర్ ఏర్పాటు చేసినా కూడా అది నిరుపయోగంగా మారింది. జనరేటర్లో డీజిల్ లేకపోవడంతో చేసేదేం లేక అంధకారంలోనే వైద్యులు రోగులకు చికిత్స అందించారు. మరోవైపు చిన్నారులు కూడా ఊపిరాడక సతమతమవుతున్నారు. నిత్యం రోగులకు చికిత్స అందించే 100 పడకల ప్రభుత్వాసుపత్రిలో కనీస సౌకర్యాలు లేక రోగులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవలసిన పరిస్థితి నెలకొంది. 100 పడకల హాస్పిటల్, గవర్నమెంట్ హాస్పిటల్, దీంట్లో 8 నుంచి కరెంట్ లేదు. ఇప్పుడు 10 అవుతుంది, కరెంట్ లేదు. ఎవరు పట్టించుకోవడం లేదు. కరెంట్ లేని ఫోన్ చేస్తామన్నా షట్ డౌన్ అంటుందని చెప్తున్నాను. ఓకే, చీకట్లో ఇప్పుడు ఉన్నారు కదా, ట్రీట్మెంట్ చేస్తున్నారు మెల్లగా. వాళ్ళకి అయినంత చేస్తారు, వాళ్ళ సహకారం వాళ్ళు ఇస్తున్నారు. కరెంట్ లేదు, వాళ్ళకు ఏం చేయలేము సార్. ఉదయం వచ్చిన హాస్పిటల్కు కరెంట్ అయితే ఇంకా సార్లు ఎవరు రాలే చేయలే. సిస్టర్లు కూడా వచ్చింది, సాయంకాలం పోయిండ్రు. కరెంట్ లేదు, ఏం లేదు. 5:30 నుండి లేదు, పొద్దున్నే వస్తుంది కరెంట్. అయితే ఇసురుకుంటా కూర్చున్నాము. ఎవరు కరెంట్ అడుగుతలేరు, ఏం అడుగుతలేరు. ఇసురుకుంటా కూర్చోవాలి. మళ్ళీ సార్లు కూడా వచ్చి కూడా మళ్ళీ కరెంట్ లేదు ఏందని కూడా వాళ్ళు వచ్చి అడుగుతలేరు, చేస్తున్నారు. పాపను డెలివరీ దొరికొచ్చినాము. మధ్యాహ్నం 2:01కి డెలివరీ అయింది. అప్పటి నుంచి కూడా కరెంటు వస్తుంది పోతుంది. ఇప్పుడైతే ప్రస్తుతానికి 4 గంటలే రావడం లేదు. సార్ వాళ్ళని అడిగినా కానీ పెట్రోల్ లేదు, అందులో అది లేదు ఇది లేదు అని చెప్తున్నారు. మా పిల్లలకు ఉవ్వలేక మా చేతులు గుంజుకుపోతున్నాయి. మాకు ఏ సౌకర్యం ఏం లేదు. ఉంది 100 పడకలు కదన్నీ ఇచ్చేది కరెక్టే, కానీ బాధపల్లి ఉన్నాగానే బాగుండే. మాకు వీడికి వచ్చినాక మాకేం మంచిగా అనిపిస్తలేదు. మేము ఇక్కడ వచ్చి 5 డేస్ అయింది. 5 డేస్ నుంచి డైలీ నైట్ టైం ఇదే ప్రాబ్లం. 4-5 గంటల నుంచి కరెంట్ ఉండదు. ప్రతిరోజు ఇదే ప్రాబ్లం. ఇలా కరెంట్ ఉండదు. దీనివల్ల టార్చ్ లైట్ వేసుకొని చిన్నపిల్లలకు జప్కా ఇచ్చుకుంటూ అది చేసుకుంటూ ఉంటున్నాం. ఇక్కడ కరెంటు సౌలభ్యం అసలు లేదు. డైలీ 4 గంటలు 5 గంటలు ఉండదు. మార్నింగ్ ఉండదు అసలు. మార్నింగ్ అంటే వెళ్తూరు ఉంటుంది కాబట్టి ఏదో ఒకటి నడుపుకుంటాం. నైట్ టైం కనుక ఇక్కడ కరెంట్ ఉండదు. ఏ విశేషం అనేది అర్థం కాదు. ఇక్కడ జనరేటర్ ఉంది, జనరేటర్ ఉంది. జనరేటర్ పోయి ఆన్ చేసిండు, 1 నిమిషంలో ఆఫ్ అయిపోయింది. దానిలో డీజిల్ లేదు. ఇక్కడ డాక్టర్ని అడిగితే వాళ్ళు ఏమంటారు, మాకు కనుక కరెంట్ కావాలి కానీ లేదు. ఎవరికి కంప్లైంట్ చేయాలి అర్థమవుతలేదు.